నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఈరోజు మనం డామినోస్‌లో దొరికే పిజ్జా లాగా పర్ఫెక్ట్ బేస్ వచ్చేలా హోమ్‌మేడ్ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ డౌ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటెమ్ చూసేద్దామండి. ఒక చిన్న బౌల్‌లోకి గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలి. ఒక 3/4 కప్ దాకా తీసుకోవాలండి వాటర్. దాని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్, వన్ టీ స్పూన్ ఆఫ్ ఈస్ట్, అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇది అంతా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత పైన బుడగల్లాగా ఇలా వస్తుంది. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మైదా జల్లించుకుందాము. సో మైదా ఒక 2 కప్స్ తీసుకుంటున్నానండి. ఈ 2 కప్స్ నీట్గా జల్లించేసుకుంటే లంప్స్ అనేది ఉండదు. వన్స్ జల్లించేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక ఫర్మెంటేషన్ కోసం పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో అది దీంట్లోకి స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఈ డౌ ప్రిపరేషన్కి ఒక 1 అవర్ పడుతుంది. ఫస్ట్ ఇదంతా సరిగ్గా కలిపేసుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని గిన్నె కంటుకోకుండా ఉండేందుకు మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 45 మినిట్స్ వచ్చేసి పక్కన పెట్టేసేయాలండి డౌని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక 1 అవర్ తర్వాత ఈ డవ్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుంది. ఇది గిన్నెకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 45 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా డబుల్ అయిపోయింది. అది మీకు ఈ యాంగిల్లో కరెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటా, బట్ బాగా గుల్లగా ఇలా ఎయిర్ బబుల్స్ తోటి ఉంది. సో నేను ఈ డవ్ని 2 పార్ట్స్లా చేసుకుంటున్నాను. నేను 2 పిజ్జాస్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ వచ్చేసి 2 9-inch పిజ్జాస్ వస్తాయండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి బటర్ తోటి గ్రీస్ చేసేసుకుంటున్నాను సో దట్ కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది.
ఇటు పెట్టేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. కార్నర్స్ వచ్చేసి కొంచెం థిక్‌గా ఉన్నా పర్లేదు, కానీ మిడిల్‌లో మాత్రము ఈవెన్‌గా రావాలి మొత్తం. సో మొత్తం ఈవెన్‌గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం హోల్స్ పెడదాము. ఫోర్క్ తోటి ఇలా గుచ్చిస్తే దాంట్లోకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి. సో ఇలా మంచిగా కార్నర్స్ అంతా ప్యాన్కి అతుక్కునేలాగా పెడుతున్నాను. మీకు దీంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకోండి. నేనైతే దీంట్లోకి ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. మీకు కుదిరితే ఆలివ్స్ కానీ, మష్రూమ్స్ కానీ, జలీపెనస్ కానీ ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు టాపింగ్స్ వచ్చేసి. ఇదంతా మంచిగా డాక్ చేసేసుకోండి హోల్స్ అంతా. దాని తర్వాత దీంట్లోకి పిజ్జా సాస్ అప్లై చేద్దాము. మీకు హోమ్మేడ్ పిజ్జా సాస్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ పెట్టేసుకుందాం. ఆనియన్స్ అన్నీ, వెజిటబుల్స్ కానీ అన్నీ. సో దీనిపైన ఇంకా స్ప్రెడ్ చేసేసుకోండి మోజరెల్లా చీజ్ వచ్చేసి. మీకు చీజ్ ఎంత ఇష్టపడితే అంత వేసుకోండి. నేనైతే నార్మల్గానే వేస్తున్నాను. ఎక్కువ చీజ్ ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొన్ని పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము బేక్ చేసుకోవడానికి ఇది రెడీగా ఉన్నట్టే అండి. సో నేను ఓటీజీలో బేక్ చేస్తున్నాను అట్ 200 degrees సెంటిగ్రేడ్. అండ్ 2 rods పైన కింద రాడ్ ఆన్ చేసి పెట్టానండి. సో దట్ ఈవెన్గా బేక్ అవుతుంది. మన యమ్మీ పిజ్జా రెడీ అయిపోయిందండి. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది. పైన చీజ్ వచ్చేసి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయిందో, అండ్ క్యారమలైజ్ కూడా అయింది.
దీంట్లోకి మీరు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే అవసరమో అవన్నీ స్ప్రింకిల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఇంతవరకు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి న్యూ క్రియేటర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే సాఫ్ట్ పిజ్జా పర్ఫెక్ట్గా డామినో స్టైల్లో వచ్చేలాగా రెడీ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు ఈట్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.